హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం. ఈ యూనిట్లో 5వ అధ్యాయం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. ఈ అధ్యాయంలో మనం ఈ వీడియోలో పత్రం గురించి డిస్కస్ చేద్దాం. పత్రము కాండం మీద పార్శ్వంగా ఉద్భవించే సాధారణంగా బల్లపరుపుగా ఉండే నిర్మాణము. ఇది కనుపు వద్ద అభివృద్ధి చెంది గ్రీవంలో మొగ్గని కలిగి ఉంటుంది. గ్రీవపు మొగ్గ తర్వాత శాఖగా అభివృద్ధి చెందుతుంది. పత్రాలు కాండం అగ్ర విభాజ్య కణావళి నుంచి ఉద్భవించి అగ్రావిసార క్రమంలో అమరి ఉంటాయి. ఇవి కిరణజన్య సంయోగ క్రియ జరిపే ముఖ్యమైన శాఖీయ అంగాలు. ఒక సాధారణ పత్రంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. అవి పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళం. పత్రపీఠాన్ని ఏమంటాము? లీఫ్ బేస్ అంటాం. పత్రవృంతం పీటియోల్, పత్రదళం లీఫ్ లామినా. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు పత్రపీఠం, పత్రవృంతం, పత్రదళాలను పటంలో చూడొచ్చు మనం. ఇక్కడ పత్ర వృంతం, ఇది పత్రపు దళం, ఇది పత్రదళం. పత్రపు టంచు, పత్రాగ్రం, నడిమి ఈనె. ఇవేంటిది? పత్రపుచ్చం అన్నమాట. పత్రకాండానికి పత్రపీఠం ద్వారా అతుక్కుని ఉండి ఇరువైపులా చిన్న పత్రాల లాంటి పత్రపుచ్చాలను కలిగి ఉంటుంది. ఏకదళ బీజాలలో పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఒక వరలాగా చుట్టుకొని ఉంటుంది. ఏకదళ బీజాలలో పత్రపీఠం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఒక వరలాగా చుట్టుకుని ఉంటుంది. కొన్ని లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది. దీనిని తల్పం లాంటి పత్రపీఠం అంటారు. కొన్ని లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది. దీన్ని ఏమంటాము? తల్పం లాంటి పత్రపీఠం అంటాం. పత్రవృంతం పత్రదళాన్ని కాంతి సోకేటట్లుగా అమరుస్తుంది. పత్రవృంతం పత్రదళాన్ని కాంతి సోకేటట్లుగా అమరుస్తుంది. పొడవాటి పలుచని నమ్రత గల వంగే గుణం కలిగిన, అంటే నమ్రత కలిగిన అంటే ఏంటి? వంగే గుణం కలిగిన పత్రవృంతం పత్రదళాన్ని గాలిలో ఊగేటట్లు చేస్తుంది. దాని వలన పత్రం చల్లబరచబడి పత్ర ఉపరితలానికి స్వచ్ఛమైన గాలి చేరుతుంది. పత్రదళం ఈనెలు, పిల్ల ఈనెలు కలిగిన విస్తరించిన ఆకుపచ్చని పత్రభాగం. సాధారణంగా పత్రదళం మధ్యన ఉండే ప్రధానమైన ఈనెను నడిమి ఈనె అంటారు, మిడ్రిబ్ అని అంటారు. పత్రదళం ఈనెలు, పిల్ల ఈనెలు కలిగిన విస్తరించిన ఆకుపచ్చని పత్రభాగం ఏంటి? పత్రదళం అన్నమాట. సాధారణంగా పత్రదళం మధ్యన ఉండే ప్రధానమైన ఈనెను నడిమి ఈనె అంటారు. ఈనెలు పత్రదళానికి పటుత్వాన్ని కలగజేస్తూ నీరు, ఖనిజాలు, పోషక పదార్థాల రవాణాకు మార్గాలుగా ఉంటాయి. వివిధ పత్రాల పత్రదళాలు వాటి ఆకారము, అంచు, ఉపాంతం, అగ్రం, ఉపరితలం చీలడంలో వైవిధ్యాలను చూపిస్తాయి. ఇప్పుడు మనం ఈనెల వ్యాపనం గురించి, వెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమరు ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటాం. పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు వెయిన్లెట్స్ అమరు ఉండే విధానాన్ని, ఈనెలు, పిల్ల ఈనెలు అమరు ఉండే విధానాన్ని ఏమంటాము? ఈనెల వ్యాపనం అంటాము. పిల్ల ఈనెలు వలలాగా ఏర్పడితే దానిని జాలాకారి ఈనెల వ్యాపనం అంటాం. పిల్ల ఈనెలు వలలాగా ఏర్పడితే దాన్ని ఏమంటాము? జాలాకారి ఈనెల వ్యాపనం అంటాం. పత్రదళంలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటాం. ద్విదళ బీజ పత్రాలు సాధారణంగా జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనం అనేక ఏకదళ బీజాల లక్షణం. ద్విదళ బీజ పత్రాలు సాధారణంగా ద్విదళ బీజ పత్రాలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి. సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఏకదళ బీజాల లక్షణం. ఇప్పుడు పత్రాలు రకాలను గురించి డిస్కస్ చేద్దాం. పత్రదళం అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తాలు నడిమి ఈనెను తాకకుండా ఉన్నప్పుడు అటువంటి పత్రాన్ని సరళ పత్రం అంటాం. పత్రదళం అనేది అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తాలు నడిమి ఈనెను తాకకుండా ఉన్నప్పుడు అటువంటి పత్రాన్ని ఏమంటాం? సరళ పత్రం అంటాం. సింపుల్ లీఫ్ అని అంటాం. పత్రదళము నడిమ ఈనె వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిస్తే దానిని సంయుక్త పత్రం అంటాం. సరళ సంయుక్త పత్రాలు రెండింటి గ్రీవాల్లోనూ గ్రీవపు మొగ్గలుంటాయి. కానీ సంయుక్త పత్రాల్లోని పత్రకాల గ్రీవాలలో గ్రీవపు మొగ్గలు ఉండవు.
పత్రదళం అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తాలు నడిమి ఈనెను తాకకుండా ఉన్నప్పుడు అటువంటి పత్రాన్ని ఏమంటాం? సరళ పత్రం అంటాం. పత్రదళము నడిమి ఈని వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిస్తే దానిని సంయుక్త పత్రం అంటాం. సరళ సంయుక్త పత్రాలు రెండింటి గ్రేవాల్లోనూ గ్రేవపు మొగ్గలు ఉంటాయి. కానీ సంయుక్త పత్రాల్లోని పత్రకాల గ్రేవాలలో గ్రేవపు మొగ్గలు ఉండవు. సంయుక్త పత్రాలు 2 రకాలు. పిచ్చాకార సంయుక్త పత్రం. పిచ్చాకార సంయుక్త పత్రం పిన్నెట్లీ కాంపౌండెడ్ లీఫ్లో అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షం పైన అమరి ఉంటాయి. ఉదాహరణ వేప. ఇది వేప పిచ్చాకార సంయుక్త పత్రం అన్నమాట. హస్తాకార సంయుక్త పత్రంలో పత్రకాలు బాంబెక్స్ సేబా బూరుగులో ఒకే చోట సంలగ్నం చెంది ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు హస్తాకార సంయుక్త పత్రం. హస్తాకార సంయుక్త పత్రంలో బాంబెక్స్ సేబా బూరుగులో ఒకే చోట సంలగ్నం చెంది ఉంటాయి. నెక్స్ట్ మనం పత్ర విన్యాసం గురించి చూద్దాం. ఫిల్లోటాక్సీ. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటాం. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటాం. అది సాధారణంగా 3 రకాలు. ఏకాంతర, అభిముఖ, చక్రీయ. 3 రకాలుగా ఉన్నాయన్నమాట. ఏకాంతర, అభిముఖ, చక్రీయ. ఇక్కడ చూడొచ్చు మనం ఏకాంతర, అభిముఖ, చక్రీయ. ఇది ఏకాంతర పత్ర విన్యాసం. ఒక్కొక్కటిగా ఉన్నాయి. అభిముఖ అంటే ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. చక్రీయ అంటే ఇలా చక్రాల్లాగా చక్రంగా అమర్చబడి ఉన్నాయి. హైబిస్కస్ రోజసైనెన్సిస్, ఆవా, సూర్యకాంతం మొక్కలలో కనిపించే ఏకాంతర పత్ర విన్యాసంలో ప్రతి కనుపు వద్ద ఒక పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. ఇదేంటిది ఏకాంతర పత్ర విన్యాసం? ఎక్కడ వేటిలో చూడొచ్చు మనం? హైబిస్కస్ రోజసైనెన్సిస్ మందారలోను, ఆవలోను, సూర్యకాంతంలలో, సన్ఫ్లవర్లలో ఏకాంతర పత్ర విన్యాసానికి ఉదాహరణలు అనమాట. ప్రతి కనుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి? కెల్లోట్రాపిస్ జిల్లేడు. జామ మొక్కల్లో అభిముఖ రకంలో ప్రతి కనుపు వద్ద దగ్గర 2 పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమర్చబడి ఉంటాయి. కెల్లోట్రాపిస్ జిల్లేడులోను జామలోను అభిముఖ పత్ర విన్యాసాన్ని చూడొచ్చు మనం. నీరియం గన్నేరు, ఆల్స్టోనియాలలో కనిపించినట్లు ప్రతి కనుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయంగా ఏర్పడితే దాన్ని చక్రీయ పత్ర విన్యాసం అంటాం. చక్రీయ పత్ర విన్యాసానికి ఉదాహరణ ఏంటి? నీరియం గన్నేరు, ఆల్స్టోనియాలలో కనిపించినట్లు ప్రతి కనుపు దగ్గర 2 కంటే ఎక్కువ పత్రాలు వలయంగా ఏర్పడితే దాన్ని ఏమంటాం మనం? చక్రీయ పత్ర విన్యాసం అంటాం. నెక్స్ట్ పత్ర రూపాంతరాలు. మాడిఫికేషన్ ఆఫ్ లీవ్స్. కిరణజన్య సంయోగ క్రియ కాక ఇతర విధులను నిర్వర్తించడానికి పత్రాలు తరచుగా రూపాంతరం చెందుతాయి. అవి బఠానీ మొక్కలలో లాగా మొక్క ఎగబాకడం కోసం నులితీగలుగా కానీ క్యాక్టైలలో వలె బాష్పోత్సాకాన్ని తగ్గించడానికి మొక్కకి రక్షణ కోసం కంటకాలుగా రూపాంతరం చెందాయి. నీరుల్లి వెల్లుల్లిలలో అవి కండగల పత్రాలుగా ఫ్లషీ లీవ్స్గా మారి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఆస్ట్రేలియన్ అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలోనే రాలిపోతాయి. ఈ మొక్కలలో పత్ర వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వాటిని ప్రభాషణాలు, ఫిల్లోట్స్ అని అంటారు. డయోనియా కూజా మొక్క అనబడే నెపందిస్ లాంటి మొక్కలలో కీటకాహార బోను పత్రాలు నత్రజని సంబంధిత పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధిస్తాయి. పత్రాలు శాఖీయ వ్యాప్తిలో తోడ్పడడం కోసం కూడా రూపాంతరం చెందుతాయి. బ్రయోఫిల్లం రణపాలలో పత్రపు టంచులలో గల గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత మొగ్గలు పత్రం నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేళ్ళని ఏర్పరచుకొని స్వతంత్రపు మొక్కలుగా వృద్ధి చెందుతాయి. ఇక్కడ మనం నులితీగల గురించి ఏమనుకున్నాం? నులితీగల గురించి కిరణజన్య సంయోగ క్రియ కాక ఇతర విధులను నిర్వర్తించడానికి పత్రాలు తరచుగా రూపాంతరం చెందుతాయి. కిరణజన్య సంయోగ క్రియ కోసమే అనుకున్నాం కదా పత్రాలు, కానీ ఇతర విధులను కూడా నిర్వర్తిస్తాయి కొన్నిసార్లు పత్రాలు. అలా ఇతర విధులను నిర్వర్తించడానికి వీలుగా పత్రాలు అనేవి తరచుగా రూపాలు మార్చుకుంటూ ఉంటాయి. అదే రూపాంతరం చెందుతాయి అంటాం. బఠానీ మొక్కలలో లాగా మొక్క ఎగబాగడం కోసం నులితీగలుగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం పైసంలో పత్ర నులితీగలు. ఇవి పైసంలో నులితీగలుగా మారిన అగ్ర పత్రకాలు ఇవి. నెక్స్ట్ ఏంటి? కాక్టైల వలె బాష్పోత్సాకాన్ని తగ్గించడానికి మొక్కకు రక్షణ కోసం కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. ఇక్కడ ఓపెన్షియాలో కంటకాలు. నెక్స్ట్ ఏమనుకున్నాం?
నీరుల్లి వెల్లుల్లిలలో కండగల పత్రాలుగా మారి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి అనుకోండి. ఇక్కడ నీరుల్లిలో వెల్లుల్లిలో కండగల పత్రాలుగా మారి ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో గల పత్రకాలు చిన్నవిగా ఉండి లేత దశలోనే రాలిపోతాయి. ఇక్కడ ఆస్ట్రేలియన్ అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో గల పత్రాలు చిన్నవిగా ఉండి లేత దశలోనే రాలిపోతాయి. ఈ మొక్కలలో పత్ర వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని ఏమంటాం? ప్రభాషణాలు అంటాం. ఇక్కడ చూడొచ్చు మనం అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో ఏమవుతుంది? పత్రకాలు అనేవి చిన్నవిగా ఉండి లేత దశలోనే రాలిపోతాయి. మొక్కలలో పత్ర వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని ఏమంటాం? మనం ప్రభాషణాలు అంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా డయోనియా, వీనస్ ఫ్లైట్రాప్, అదేవిధంగా కూజా మొక్క అనబడే నెపందిస్ లాంటి మొక్కలు ఎలా ఉంటాయి? కీటకాహార బోను పత్రాలను చూడొచ్చు మనం. ఇన్సెక్టివోరస్ లీవ్స్ని చూడొచ్చు. నత్రజని సంబంధిత పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలని బంధిస్తాయి. ఈ కీటకాహార మొక్కలు వీనస్ ఫ్లైట్రాప్ కానీ నెపందిస్ కానీ ఏం చేస్తున్నాయి? కీటకాలని బంధిస్తాయి. నెక్స్ట్ పత్రాలు శాఖీ వ్యాప్తిలో తోడ్పడడం కోసం కూడా రూపాంతరం చెందుతాయి. నెక్స్ట్ బ్రయోఫిల్లం ఏంటి? రణపాలలో పత్రపు టంచులలో గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత. ఇక్కడ బ్రయోఫిల్లం చూడొచ్చు మనం. రణపాలాకు పత్రపు టంచుల్లో గుంటల్లో ఏర్పడ్డ పత్రోపరిస్థిత మొగ్గలు పత్రం నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లని ఏర్పరచుకుని స్వతంత్రపు మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. కొన్ని మొక్కలు కీటకాలని చంపి వాటిని భక్షిస్తాయి అనే విషయం అసంబద్ధంగా అనిపించినప్పటికీ అది నిజం. కొన్ని మొక్కలు కీటకాలని చంపి వాటిని భక్షిస్తాయి అనే విషయం అసంబద్ధంగా అనిపించినప్పటికీ అది నిజం. నత్రజని సంబంధిత పదార్థాలు లోపించిన నేలల్లో పెరుగుతూ కీటకహారి మొక్కలుగా పిలువబడే ఆ మొక్కలు కీటకాల నుంచి నత్రజనిని గ్రహిస్తాయి. ఇక్కడతోటి మనకి పత్రం అనే టాపిక్ కంప్లీట్ అయింది.